హాయ్ హలో నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అంటే ఒక అరగంట క్రితం మనం చూస్తున్నాము, ఒక పబ్లిక్ న్యూస్ అయిపోయింది. తేజ నక్షత్ర అంటే వైజాగ్ పేరొందిన నక్షత్ర గారు వాళ్ళ భర్తని ఒక సినిమా ఆఫీస్లో రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది. వాళ్ళ భర్త పేరు తేజ అంట. సో వైజాగ్ సంబంధించిన వ్యక్తి మనతో పాటు వైజాగ్ సత్య గారు కూడా ఉన్నారు. సో ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరిగింది, అసలు ఏంది విజువల్స్ ఏంది, అదేవిధంగా పక్కన ఉప్పలపాడు కూడా ఉన్నారు. సో ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో హాయ్ అండి. హలో. ఏం జరిగింది అక్కడ? ఏం జరిగిందంటే ఈ నక్షత్ర ఇంతకుముందు మా వైజాగ్లో ఒక టైటిల్ గెలుచుకుంది, మిస్ వైజాగ్ అని. అలాగే తెలుగింటి అమ్మాయి అవార్డు కూడా వచ్చింది. పెళ్ళి అయింది. తేజ అని ఆయన ఆర్టిస్ట్ అంటున్నారు, నేను ఎప్పుడు చూడలేదు ఆయన్ని. టాలీవుడ్ ఆర్టిస్ట్ అంటున్నారు. ఒక పాప కూడా పుట్టారట. మరి డైవర్స్ అవ్వకుండా వేరే అమ్మాయితో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడు. రాజమండ్రికి చెందిన ఒక పొలిటీషియన్ కుమార్తో అనేసి రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నామని ఏదో హల్చల్ చేస్తున్నారు. పెళ్లి చేసుకోవచ్చు, విడాకులు తీసుకోవచ్చు, తప్పలేదు. కానీ విడాకులు తీసుకోకుండా ఇట్లాంటి వేషాలు వేయడం అనేది రాంగు. సో మా వైజాగ్ అమ్మాయికి ఇలాంటి మోసం జరిగితే మేము తట్టుకోలేము. ఆయనకి మీద తప్పకుండా కేసు పెట్టాలి, శిక్ష కూడా వేయాలి. ఆయన సెంట్రల్ జైల్లో పెట్టాలని నేను డిమాండ్ చేస్తాను. అక్కడ ఏం జరిగింది, ఏం తెలియదు. ఊరిని సెంట్రల్ జైలుకి పంపిస్తారేంది? మీరు చెప్పండి, అక్కడ ఏం జరిగింది? మీరు చెప్పండి. ఇప్పుడు వాళ్ళు నా సంబంధం ఇడిపోయారంటే ఏదో ఒక కారణం ఉంటది. అంటే ఆ విడాకులు అయితే తీసుకోలేడు. విడాకులు తీసుకోకుండా చట్టపరంగా ఆ భర్త వేరే వాళ్ళని పెళ్లి చేసుకోవడం, ఉంచుకోవడం అది నేరము. విడాకులు తీసుకున్నాక నువ్వు పెళ్ళైనా చేసుకో, వేరే వాళ్ళతో పండుకో, వేరే వాళ్ళతో ఉంచుకో, ప్రాబ్లం లేదు. ఒక ఆఫీస్లో నువ్వు ఆమె దగ్గర బట్టలు లేకుండా పండుకున్నావు టేబుల్ కింద. ఆమె డోర్ తీయగానే ఆమె టేబుల్ కింద వండుకుంది, మెత్త ఉంది, కింద బెడ్ ఉంది. మరి ఆఫీస్లో వర్క్ మీద వచ్చిన అమ్మాయి టేబుల్ మీద కూర్చోవాలి, చీరలో కూర్చోవాలి, మరి కింద ఎందుకు వండుకుంది? అది చెప్పండి మీరు. కింద పరుపు ఉంది, పరుపు మీద ఎందుకు వండుకున్నదా? పరుపు గమనించాలి మీరు. ఎవరన్నా ఆఫీస్ వర్క్ మీద వచ్చినప్పుడు ఒకసారి దగ్గర టేబుల్ మీద కూర్చోండి. మళ్ళీ బలవంతంగా రూమ్లు వేసారండి ఇలా మోసం చేయడానికి ఆమె చేస్తుంటే ఒప్పుకుంటా. నువ్వు పరుపు మీద ఎలా పండుకుంది అమ్మాయి? మీరు గమనించలేదు. పరుపు మీద వండుకుంది అంటే వాడు ఉంచుకున్నది కరెక్టే, ఆమె దగ్గర పాల్గొన్నది కరెక్టే, వాళ్ళిద్దరు రెగ్యులర్గా ఆమె పట్టుకున్నది నిజమే. అది 2 సంవత్సరాల నుంచి వాళ్ళిద్దరికి సంబంధం ఉందని చెప్తున్నారు వాళ్ళ భార్య. 2 సంవత్సరాల నుంచి ఉందంటే ఉంది అంటే చెప్పండి, రోజు ఎంతమంది వండుకోవచ్చు? ఆమెకేం తెలుసు? ఇడిపోయినాక ఆయన మొగోడనక 100 మంది వండుకుంటాడు, తెలియదు. కాబట్టి ఇదైతే తప్పు. ఆయన ఎక్కడ ఎంబడే శిక్షించాలి. అమ్మాయిని మాట్లాడకుండా పోలీసులు ఎప్పుడు ఎంబడే పోలీస్ స్టేషన్ ఎందుకు తీసుకెళ్లారు? అక్కడే కొన్ని క్వశ్చన్లు అడిగితే ఆమె ఏం చెప్పేదో, ఎలాంటి కన్ఫ్యూజ్ అయ్యేదో తెలియకుండానే మీరు తీసుకుపోయారు. అది ఒక తప్పు చేశారు. అమ్మాయి రాజమండ్రికి సంబంధించిన గొప్ప పొలిటీషియన్ కూతురు అని విన్నాము. ఎవరైతే ఏంటంటే పొలిటీషియన్ కానీ, అంబానీ కూతురు కానీ, పెద్ద ఢిల్లీ ముఖ్యమంత్రి కూతురు కానీ, ఎవరు కూతురు అయితే కాదు, తప్పు చేసినప్పుడు తప్పే. అంటే నక్షత్ర గారికి చిన్న పాప కూడా ఉంది, ఆ పాప కూడా అన్యాయం చేసినట్టు చెప్తున్నారు. అదే పాపను పెట్టుకొని అక్రమ సంబంధం పెట్టుకోవడం, ఆమె దగ్గర రెగ్యులర్గా ఆఫీస్లో వండుకోవడం, ఆమె బెడ్ పైన వండుకోవడం, మరి అదొక పరుపు కింద, అది తప్పండి. ఆయన తప్పు చేశాడు, దొరికాడు. కాబట్టి ఇప్పుడు ఆయన మీద కావాలని ఆమె మీద నిందలు పెడుతున్నాడు. నేను 3 సంవత్సరాల నుంచి వదిలేశాను, ఆమెకు నాకు సంబంధం లేదు, నా ఇలా బ్లాక్మెయిల్ చేస్తుంది, డబ్బుల కోసం పట్టుద్ది. డబ్బులు చేసి ట్యాబ్ ఉంటే 3 సంవత్సరాల నుంచి డబ్బుల కోసమే ఆమె అలా చేస్తే అప్పుడే నువ్వు విడాకులు తీసుకొని ఉంటివి. నోటీస్ చేసి డబ్బులు ఎంతో ఇచ్చేసి ఈడగొట్టుకో, ఎందుకు వదిలేసావు? మరి అప్పుడేం బీకినావు చెప్పు. మరి తప్పు ఎవరిది? మీరే న్యాయం చెప్పండి. తనది కదా తప్పు. ఇప్పుడు డబ్బులు నువ్వు నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నావు అంటే, నేను అప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి బ్లాక్మెయిల్ చేస్తున్నాను చెప్పి విడాకులు తీసుకుని, నాకు విడాకులు కావాలి, నా భార్యను ఇలా వేధిస్తుందని చెప్పి నువ్వు కేసు పెట్టని ఉంటివి, అయిపోయేది. ఇప్పుడు నువ్వు రెగ్యులర్గా అమ్మాయి దొరికిన కూడా 100 మాట్లాడుతున్నావు. తప్పు జరిగింది. తప్పు జరిగేటప్పుడు ఎవరైనా మాట్లాడతారు అంటే ఎట్లా? ఆ ప్లేస్లో ఎవరున్నా మాట్లాడతారు. ఆయన అతను అంటే ఆ తేజ అనే అతను పబ్జీ ఆడుతా దాంట్లో అమ్మాయిని పరిచయం చేసుకుని వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళతో సెక్సువల్ గా పాల్గొన్నారని వాళ్ళ భార్య చెప్తుంది. సో దానికి మీరే ఉంటారు. ఇచ్చవే అట్లా ఇచ్చవే ఆయన చూస్తే అలా అనిపిస్తుంది. ఆ బాడీ ఆ టచ్చర్ చూస్తే ఆయన రోజు ఒక దానికి వండుకుంటానే ఉన్నాడు. ఆ పేజ్ చూస్తే అర్థమవుతుంది, దొంగ పేసు. అప్పుడు అర్థమైపోతుంది పండుకున్నాడు. కాబట్టి ఆమెను బెరుపు మీద వండబెట్టాడు. గమనించవా? అమ్మాయి టీ షర్ట్ ఉంది, లూజ్ కనబడుతుంది, బాడీ అంతా ఒక బెడ్ కింద వండబెట్టిండు. అది నిజమే కదా. ఎవరన్నా ఆఫీస్ అమ్మాయి మాట్లాడడానికి వస్తే ఎక్కడ కూర్చోవాలి? చైర్ పైన. ఆమె పరుపు మీద ఎలా ఎందుకు వండుకుంటుంది మీరే చెప్పండి. ఆడ వీడియోలో కనబడుతుంది కదా, పరుపు మీద కింద వండుకున్నది. మరి ఎందుకు వండుకుంది? వీడు నైట్ పాయింట్ మీద ఉన్నాడు, టీ షర్ట్ వేసుకున్నాడు. ఆఫీస్లో పాయింట్ వేసుకోవాలి కదా, షర్ట్ వేసుకోవాలి కదా. ఆఫీస్ ఒక హీరో అంటే టీ షర్ట్ జీన్స్ వేయాలి. అక్కడ జీన్స్ వేసాడు, షార్ట్ ఫుల్ షార్ట్ వేస్తారు ఎవడన్నా ఆఫీస్లో? మీరే చెప్పండి. షార్ట్ వేస్తారా? అమ్మాయి వేసుకున్న డ్రెస్ ఎట్లా? ఒక టీ షర్టు, మామూలు పాయింట్. అంటే ఆ తేజ అనే అతనికి
వర్జిన్ అమ్మాయే కావాలంట. వాళ్ళ భార్య చెప్తుంది నా భర్త నాకు చెప్తా ఉంటాడు, నాకు ఎప్పుడు వారానికి ఒక వర్జిన్ అమ్మాయి కావాలి అని చెప్తా ఉంటుందంట. వాళ్ళ ఇంటి దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటామని డైలీ ఒత్తిడి చేస్తూ ఉంటారంట. నిజమేనది? నిజమే కావచ్చు. ఆయన మరి అంత పెద్ద మూగోడే, మరి రోజు ఒక దాంతో పోవడానికి మరి ఆయనకే ఉంది, ప్రపంచంలో లేనిది మరి అవకాశం ఆయనకి ఇచ్చారు పెద్దగా, దేవుడు నాకు తెలియదు మరి ఆయనకు అంతగానం తీటు ఉందో. కానీ లేడీస్ని మోసం చేయడం కరెక్టు, రెగ్యులర్గా దొరకడం కరెక్టు. ఒక భార్యను వదిలేసి భార్యకు విడాకులు లేకుండా ఒక అక్రమ సంబంధం పెట్టుకోవడం తప్పు. రెగ్యులర్గా ఒక ఆఫీస్లో ఆమె పక్కన వండుకోవడం, పక్కెక్కడం తప్పు. ఆమె కింద పరుపు మీద వండుకోవడం తప్పండి. ఇది వీడియో చూస్తే అది నిజంగా న్యాయంగా ఎవరైనా నప్పలేస్తుంటే తప్పే, ఖండిస్తున్నాను. ఆమెకు న్యాయం జరగాలి. ఆమె రెగ్యులర్గా పట్టుకుంది కాబట్టి ఇన్ని రోజుల నుంచి ఎదురు చూసింది. ఎందుకంటే ఆమె 3 సంవత్సరం నుంచి ఎంత బాధపడుతుందో ఆమెకు తెలుసండి, మనకేం తెలుస్తుంది. ఒక హస్బెండ్ మన దగ్గర రోజు సుఖపడుతున్నాడు, రోజు మన దగ్గర ఉంటున్నాడు. హస్బెండ్ అంటే మా ఆయన సాయంత్రం ఆఫీస్ నుంచి ఎప్పుడు వస్తే బాగుంటుంది, ఆయన పక్కన ఎప్పుడు కూర్చుంటే బాగుంటుంది, ఏ పిల్లమైనా కోరుకుంటుంది. ఒక మొగోడు ఇంకో దాంతో పండుకున్న పిల్లంతో పండుకోకుండా చేస్తే ఏ పిల్లంకైనా బాధ అనిపిస్తుంది. అది చేసింది వాడు తప్పు, మనం ఎంబడే శిక్షించాలి. అంత ఈజీగా ఇలాంటి వదిలేస్తే చాలామంది ఆడవాళ్ళకు మోసాలు జరుగుతాయి, ఇలాంటి కాపులు నాశనం అయిపోతాయి. ఇలాంటి వాళ్ళకి ఏదో శిక్ష ఇస్తేనే తెలుస్తుంది. అంటే అతనికి చిన్న పాప కూడా ఉందంట, ఆమెకి హాస్పిటల్ తీసుకెళ్ళిన సరే ఆ పాపను చూడటానికి కూడా ఆయన రాలేదు, కేవలం డబ్బులకు మాత్రమే ఆయన వస్తూ ఉంటాడని చెప్తున్నాడు. అది అందరూ ఎంత నిజమంటారు? ఇప్పుడు పెళ్ళయింది, ఫస్ట్ భార్యకు ఒక పాప పుట్టింది, ఆయనకి ఇప్పుడు కొత్త అమ్మాయిలు కావాలి. మరి అదేంటి మరి అంటే పెళ్లి వేసుకుని పిల్లని ఎందుకు అన్నాడు? 3 సంవత్సరాలు ఎలా వదిలేశాడు? ఇప్పుడు వర్జిన్ అమ్మతో పండింది నిజమే కదా, మీరు గమనించలేదు. ఆఫీస్లో పరుపు ఎలా ఉంటుందండి, ఆఫీస్లో పరుపు మీద అమ్మ ఎలా పండుకుంటుంది. అక్కడ రిలీజ్లో వీడియో చూడండి, కనిపించింది. న్యాయం మీరే, పబ్లిక్ ఫ్యాన్స్ అందరు చెప్తున్నా, మీరే న్యాయం చేయండి, మీరే న్యాయం చెప్పండి. నేను తప్పుగా మాట్లాడుతున్నా అంటే క్షమించండి. కానీ అక్కడ చూడండి, ఒక అమ్మాయి, ఆమె కూడా ఒక అమ్మాయే కదా, పరుపు పైన ఎలా పండుకుంటుందండి ఒక మోగోన్ రూమ్ లో. తేజ అని అతను ఏమంటున్నాడంటే, అవును నేను చాలా మంది అమ్మాయిలతో మాట్లాడుతూ ఉంటా, అయితే ఏంది అంటున్నాడు. ఆయన చాలా మంది అమ్మాయిలతో మాట్లాడుతుంటుండు, చాలా మంది అమ్మాయిలు ఆయన ఫోన్ ఎంక్వైరీ చేస్తే, ఆయన ఫోటోలు ఎంక్వైరీ చేస్తే మస్తు దొరకవచ్చు, చెప్పలేం. ఆయన ఎంతమంది అనుకుంటే మనం ఏమైనా కావాలన్నామా, ఆయన ఇష్టం, పండుకుంటే పండుకోవచ్చు. అంటే వాళ్ళ భార్యకి అన్యాయం చేసినట్టుగా మరి అన్యాయం చేసిన కూడా శిక్షించమని చెప్తున్నా. సో మీరేం చెప్తారు సత్య గారు? ఆయన చేసింది 100% రాంగ్. పెళ్లి చేసుకున్నాడు ఈమెని, మిస్ వైజాగ్ అని, నక్షత్రాన్ని, పాపను కూడా కన్నాడు. శుభ్రంగా ఇద్దరిని బాగా చూసుకుంటే బాగుండేది. ఈ పిచ్చి పిచ్చి వేషాలు ఎందుకు? సో ఇట్లాంటి వ్యక్తులకు తప్పకుండా శిక్ష ఇమీడియట్గా వేయాలి. ఆమె కూడా బాధితురాలు నక్షత్రకి, అలాగే ఆ పాపకి న్యాయం జరగాలని నేను కోరుకుంటున్నాను. ఒక వైజాగ్ వాసిగా, వైజాగ్ అమ్మాయి అనే కాదు, ఎవరైనా అమ్మాయే. ఎత్ర నారేస్తే పూజంతే అని కాదు, స్త్రీకి ఏ స్త్రీ అయినా సరే, ఏ అక్క, ఏ చెల్లి అయినా, ఎవరైనా పర్వాలేదు. ఒక ఆడపిల్లకి అన్యాయం అయితే మాత్రం కంపల్సరీ శిక్షించలేమని, అమ్మాయికి న్యాయం చేయాలని కోరుకుంటున్నా. నేను మీ ఉప్పల్ బాలు. అదే అంటున్నా, ఎత్ర నారేస్తూ పూజ్యంతే రమ్మంతే తత్ర దేవత అంటారు. ఆడవాళ్ళకి మనం రెస్పెక్ట్ ఇస్తే అక్కడ దేవతలు ఉంటారంట. సో ఇట్లాంటి చాలా మనం చూస్తున్నాము. సో ప్రభుత్వాలు కూడా తక్షణమే యాక్షన్ తీసుకోవాలి. తీసుకుంటే మిగతా వాళ్ళు కూడా ఇలాంటి పనులు చేయడానికి కూడా భయపడతారు. ఇలాంటి చేసి జైలు వేస్తుంటే ఇంకొకరు కూడా అలా చెయ్యడు, భయపడని నేను కోరుకుంటున్నా. ఇది నేను ఖండిస్తున్నాను. ఇది ఎంబడే మీరు తీసుకుంటారని పోలీసులకు నా ఒక ధన్యవాదాలు చెప్తున్నాను. ఇంకా అట్లాంటి వ్యక్తితో వీళ్ళిద్దరిని కలపడం కూడా వేస్ట్ అని అడిగితే, ఎందుకంటే ఆయన గుణం ఏంటంటే, ఆయన కలర్ ఏంటనేది బయటకు వచ్చేసింది కదా. ఆయన చెప్తున్నారంటే మా భార్య 30 లక్షలు డిమాండ్ చేస్తుంది విడాకుల కోసం చెప్తున్నారు. ఖచ్చితంగా 30 లక్షలు తక్కువ. ఇంకా దొరికినప్పుడు 100 మాట్లాడతారండి, ఆమె ఏమన్నది లేదు కదా. ఇప్పుడు దొరికిపోయాడు కాబట్టి వాళ్ళ భార్య గురించి ఆయన బ్యాడ్గా 100 చెప్తాడు. ఎందుకంటే ఆయన తప్పులో దొరికాడు కాబట్టి 100 మాట్లాడతాడు. మరి దొరికినప్పుడు మాట్లాడలేదే, మరి ఇన్ని రోజులు గొడవైనప్పుడు 3 ఏళ్ళ నుంచి ఎక్కడికి వెళ్ళాడు? అప్పుడు మరి వాళ్ళ భార్య నాకు వద్దు, నాకు వీడాకులు అని చెప్పి వీడాకులు తీసుకుని వేరే అమ్మాయి దగ్గర ఉంచుకోమని ఎవరు వద్దంటుండ్రి? 30 లక్షలు చాలా తక్కువ. నేనైతే ₹1,00,00,000 అడుగుతా. 30 లక్షలకి ఏమొస్తుంది? ఇప్పుడు ఆమె బతకాలి, వాళ్ళ పాప భవిష్యత్తు. ₹1,00,00,000 ఏమొస్తుంది సత్య? పెళ్ళి అయితే ₹1,00,00,000 తలరేపు. ఓకే అండి, థ్యాంక్ యూ అండి.